సంపాదించిన కుటుంబాన్ని రైట్ రైట్ అనిల్ గారు. డూప్లికేట్ గాంధీ అంటావా? నువ్వు ఒక డూప్లికేట్ ముఖ్యమంత్రి చేసిన 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ ల నుంచి పార్టీని నడిపి నువ్వు ఒక డూప్లికేట్ ముఖ్యమంత్రి చేసినావు. పాస్పోర్ట్ల దందా చేసి నువ్వు ఒక డూప్లికేట్ నాయకుడిగా రైట్ చేసినావు. రైట్ అనిల్ గారు ప్రధానంగా మిగతా పార్టీలు ఉన్నాయి, అవన్నీ ఏం స్పందిస్తాయి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మనకి బీజేపీ పార్టీకి సంబంధించి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు అప్పుడే ప్రారంభించింది, మీపై కూడా విమర్శలు చేశారు. 11 సంవత్సరాల్లో ఇచ్చింది 11 రూపాయలు కూడా లేదు. ఆపరేషన్ కగారు గురించి కూడా మాట్లాడారు. ప్రజల ప్రాణాలని, సామాన్యుల ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రధానంగా మీ దృష్టికోణంలో ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది, సక్సెస్ అయిందంటారా? కేసీఆర్ మాటలు పేలాయంటారా, పేర్లేదంటారా? అసలు ఏమంటారు మీ అభిప్రాయం? ఇప్పుడు లైవ్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ గారి సహా అందరూ కూడా నమస్తే. మీ వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది, కొద్దిగా దిద్దుకోవాలా మీరు సరిదిద్దాలి. తప్పకుండా రామ్మోహన్ గారు మీకు వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా జేఏసీ ద్వారా నేను ఆ కేసీఆర్ గారితో పనిచేసినటువంటి సందర్భం ఈ 24 సంవత్సరాల లోపల, అంటే 25 సంవత్సరాల లోపల ఎన్నడూ కూడా ఇంత బలహీనమైనటువంటి ఉపన్యాసం నేను చూడలే. బహుశా కారణం వయసు కావచ్చు, కాకపోతే ఓడిపోయిన సందర్భం కావచ్చు. జనం వచ్చినారు, జనం రావడానికి నాకున్న సమాచారం నాకుంది. డబ్బులు విపరీతంగా ఒక్కొక్కరికి. వెంకటరెడ్డి గారు ఏ పార్టీ పిలిచినా జనాలు వస్తారు ఖచ్చితంగా. జనాలు ఇప్పుడు ప్రామాణిక అంచనా వేయలేవు, ఎందుకంటే జనాలు వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారనే సందర్భాలు లేవు, గెలిచినటువంటి సందర్భాలు లేవు. అవును, ఇప్పుడు ఏ పార్టీ అయినా వచ్చిన జనం అంతా ఓట్లు వేస్తారని కాదు, కానీ ఆయన 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా మాట్లాడినాడు. దాంట్లో ఉద్యమం గురించి మాట్లాడినాడు. ఉద్యమం యొక్క పాత్ర, ఇతరుల పాత్రను వక్రీకరించినాడు. అన్నీ చెప్పుకుంటూ వచ్చి జేఏసీ పేరు చెప్పకుండా ఆయన తెలంగాణ సాధించినట్టు చెప్తున్నాడు. జేఏసీ లేకుండా ఎక్కడున్నదండి? ఆయన ఎవరు నమ్మిరండి? జేఏసీ పెట్టాడు 2009 చిదంబరం గారు ప్రకటించిన తర్వాత, మళ్ళీ వెనక్కి పోయిన తర్వాత కాంగ్రెసు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ, సామాజికాలు, రాజకీయ పార్టీలు, బీజేపీ అన్నిటితో కలిపి, న్యూ డెమోక్రసీతో కలిపి ఒక తర్వాత ఉద్యమం అనేటువంటిది ఉధృత రూపంలోకి వచ్చింది. కేసీఆర్ ఎప్పుడు ఏం చెప్పేవాడు? అహ్మద్ పటేల్ రాత్రి ఫోన్ చేసిండు, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది కాలక్షేపం చేస్తున్నాడు. అంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు డబుల్ గేమ్ ఆడినాడు. తెలంగాణ వస్తుంది రాదు, కానీ ఆ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినాడు. కానీ జేఏసీ కోదండరామ్ గారు ఏ మాట కామాట పూర్తి రూపకల్పన జరిగింది. మిలియన్ మార్చి, సాగరహారము, చలో ఢిల్లీ, సకల జనుల సమ్మె, ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత కింది స్థాయి వరకు ఉద్యమం వెళ్ళిన మాట వాస్తవం. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో సాగరహారము, మిలియన్ మార్చ్ అన్నాడు తప్ప అది ఆయన ప్రోగ్రాం కాదు. నిజానికి నేను ఉండగలక్కడ రాలేదు, చివరికి అయిష్టంగా వచ్చినాడు. సాగరహారం మీటింగ్కి హరీష్ రావు గారు వచ్చి కింద కూర్చొని పోయినాడు, స్టేజ్ మీద కూడా రాలేదు. అంటే ప్రజల మూడును బట్టి రావాల్సి వచ్చింది, వచ్చినారు. స్టేజ్ మీద ఉన్నాం. మిలియన్ మార్చ్ కూడా వ్యతిరేకించినారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయా ఇవన్నీ ఆయన అభిప్రాయాన్ని కాదని పక్కకు పెట్టి ఆనాడు జేఏసీ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము, దాని ఫలితమే తెలంగాణ సాధన మిలియన్ మార్చ్. నేను ఆ రోజు ఆఫీసు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఆయన ఆఫీస్ రూమ్లో నుంచే మేము ఫంక్షన్ చేసినాం.
జేఏసీ పనిచేసింది. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ అనేది నేను